హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఈరోజు వాషింగ్ మిషన్ క్లీనింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇంతకుముందు ఇద్దరు అడిగారు అనమాట. అయితే ఈరోజు చేస్తున్నాను. అందుకోసం అనేసి వీడియో చేస్తారు. క్లీనింగ్ కోసం అయితే నేను ఈ పౌడర్ యూజ్ చేస్తానండి. ఎవ్రీ 6 months వన్స్ క్లీన్ చేసుకుంటాను. అలాగా ఇది అయితే బాగానే వర్క్ చేస్తుందండి. నేను వాషింగ్ మిషన్ తెచ్చినప్పటి నుండి ఇలానే ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది 3 packs అలా సెట్ లాగా వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా చేస్తానమాట. ఒక ప్యాకెట్ మొత్తం వేసేయాలి. చూపిస్తానండి ఎలా చేయాలో. దీని మీద కొంచెం డస్ట్ ఉంది. ఇలా కవర్ తీసుకున్నాం కాబట్టి బెటర్ అండి. కవర్ మీద ఈజీగానే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇలాగా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదండి, ఇది తీసేసుకోవాలన్నమాట. వాటర్, దీంట్లో ఉన్న వాటరు. ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ వస్తాయి కదా, అవన్నీ మళ్ళీ దీంట్లో ఫిల్ అయిపోయి ఇది కూడా నీట్గా అయిపోయింది అనమాట. ఫస్ట్ ఈ వేస్ట్ అంతా తీసేసుకుంటే నెక్స్ట్ వచ్చే వాటర్ కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. అప్పుడు మంచి స్మెల్ ఉంటుంది. అందుకోసం ఫస్ట్ ఇది వాటర్ అంతా తీసేసుకుంటాను. నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తున్నానండి. ఇప్పుడు టబ్ ఉంది కదండి, చూడండి ఇలా ఉంది. మొత్తం కొంచెం ఇదిగానే ఉందిలేండి, అందుకోసమనే చేసేద్దాంలే అనుకుంటున్నాం. ప్యాకెట్ లోపల ఇలా వైట్ కలర్లో వచ్చి ఉంటుందండి. మనం లిక్విడ్ చేస్తాం కదా వాషింగ్ మిషన్ది, అక్కడ వేసేసుకోవాలన్నమాట పౌడర్ అంతా. ఇలా వేసేసుకోవాలి. ఇది రాళ్ళుప్పలాగే ఉంటుందండి, చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇలాగా పౌడర్ లాగా ఉండదండి, రాళ్ళుప్పు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. అలా వేసుకున్న తర్వాత మనం ఆన్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత 30లో పెట్టుకోవాలండి. క్విక్ 30 ఉంటుంది కదా, ఆన్ చేసుకోవాలన్నమాట. బాగా ఆన్లో ఉండాలన్నమాట. చూడండి ఇలా ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అదంతా కదలు తిరుగుతుంది అనమాట. వాటర్ కూడా తీసేసుకుంటుంది చూడండి. అలా వాటర్ కొన్ని కొన్ని తీసుకుంటూ అలా తిరిగేస్తూ ఉందన్నమాట. చూడండి అలాగా. చూడండి 13 minutesకి వచ్చేసరికి ఇలా మొత్తం నరుగు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎండ్ అయింది. అలా 2 times తీసుకొని వాటర్ క్లీన్ చేసిద్ది అనమాట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇలా స్విచ్ ఆఫ్ చేసేసి ట్యాప్ కూడా ఆన్ చేసేసి అప్పుడు డోర్ తీసేయాలి. చూడండి ఇప్పుడు అది కొంచెం తడిగా ఉంటుంది కదా, అప్పుడు మనం వెట్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ తడి పైన మనం తుడిచేస్తే ఏమన్నా మరకలు ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. మాకు పక్కన కన్స్ట్రక్షన్ జరగడం వలన ఎక్కువ దుమ్ము వచ్చేసింది. మొత్తం అలా బ్లాక్ ఉంది చూడండి. అదంతా కొంత కొంత క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత ఇది ఉంది కదా, మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. ఏమన్నా చిన్న చిన్న థ్రెడ్స్ అలాంటివి ఉన్నా బయటకు వచ్చేస్తాయి అనమాట. అదంతా అలాగే తీసేసి కింద పక్కన అది ఒకటి ఉంది కదా, దాన్ని కూడా అలా తీస్తే దాంట్లో ఏమన్నా కొన్ని వాటర్ ఉన్నా అవి కూడా వచ్చేస్తాయి. మళ్ళీ పెట్టేసి వెంటనే
అలా యాడ్ చేసేసి ఇంకో క్లోజ్ చేసేయచ్చు అనమాట. ఆ తర్వాత ఇలా పైన మొత్తం తుడిచేసుకోవాలి. అలాగ మొత్తం చూడండి బాగా దుమ్ము పట్టిందనమాట. అంటే ఎప్పటికి ఉండేదానికంటే కొంచెం ఎక్కువ అనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. నేను ఇలా మిషన్ వేసుకున్నప్పుడు వాషింగ్ మిషన్ కవర్ అనేది తీసి పెట్టేస్తాం కదా, అంటే పైకి పెట్టేస్తాం కదా. అప్పుడు కొంచెం బాగా డస్ట్ వచ్చేసి ఇక్కడ అంతా డస్ట్ ఉందనమాట ఫ్రంట్ సైడ్. ఇంకా అదంతా అలా క్లీన్ చేసుకోవాలి. అది తడి అవుతుంది కదా, కొంచెం 30 minutes వాటర్లో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే మిషన్ వేసే ముందు అదే వాటర్ అదంతా వేసే ముందు క్లీన్ చేసే మనకి ఇదంతా డ్రై అయిపోయి ఉంటుంది, మనకి చాలా టైం తీసుకుంటుంది అనమాట. అందుకోసం అనేసి మనం అది ఒకసారి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం పైన ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోయింది. చూడండి మొత్తం వచ్చేస్తుంది ఈజీగా. చూడండి ఇది బయటికి ఓపెన్ చేసైనా తీసి బయట క్లీన్ చేయొచ్చు. బట్ నాకు కొంచెమే కదా డస్ట్ ఉన్నది అనేసి తీయలేదు. బ్లాక్ అలా అయిపోయేదిగా ఉంటుంది కదా, అప్పుడు అది బయటికి తీసేసి చేసుకోవచ్చు అనమాట. నేను డెలివరీకి వెళ్ళిన టైంలో వచ్చిన తర్వాత దగ్గరగా నేను 1 year అలా యూజ్ చేయలేదు కదా, అప్పుడు తీసి మొత్తం అలా ఓపెన్ చేసి క్లీన్ చేశాను అనమాట. అలా చేసుకోవచ్చు. ఎక్కువ ఇదిగా ఉంటే, ఎక్కువ దుమ్ము అలా పాకర పట్టినట్టు అలా ఉంటే ఓపెన్ చేసి నీట్గా బ్రష్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పైన కూడా మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడైతే కొంచెం తడి క్లాత్తో తుడిచేసి తర్వాత వెట్ క్లాత్ తుడుస్తున్నానండి. చూడండి టబ్ ఎంత క్లీన్ అయిపోయిందో, బాగా నీట్గా అయిపోయిందండి. ఇంకా అంతే కవర్ వేసేస్తున్నాను. అంతేనండి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.